మాణిక్యపురం మట్టిలో పుట్టిన మాణిక్యం చుక్క సత్తయ్య, చౌదరిపల్లి సత్తయ్య ఆయన నిజానికి. కానీ పాదముద్రలు ఉన్నట్టుగా రెండు పాదముద్రలు చుక్కలాగా ఉండేవి. అందుకని ఆయన చుక్క సత్తయ్య అన్నారు. ఆయన ఎవరెవరు ఫ్యాను, ఆయనకు అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ వాళ్ళందరూ సన్మానాలు చేశారు, గండపెండరాలు తొడిగినారు. ఎక్కువ పెద్ద ఫ్యాన్స్ అంటే శ్రీనారాయణ రెడ్డి, ఎన్టీ రామారావు. కథలుగా చెప్పేవాళ్ళు. ఆయన అద్భుతంగా చెప్పేవాడు. ఏది చెప్పినా ప్రాస. తెలంగాణలో ఒగ్గు కథలో చాలా ప్రాస ఉంటుంది. మైలార భట్లు అంటారు, మల్హర దేవ, మహారాష్ట్రలో మల్హర అంటారు. మల్హర దేవుడు తెలంగాణలో మైలార అయిపోయిండు. సరే, కథలు ఏదో చెప్తారు, ఆదిరెడ్డి కొడుకు అని, ఇవన్నీ ఉన్నాయి చాలా కథలు, అవన్నీ వేరే విషయాలు. కానీ ఆ కథలు చెప్పేటప్పుడు ఆయన చాలా నిష్ఠతో చెప్తుండే. తర్వాత జనం భాషలో చెప్పేది. తెలంగాణ భాషలో సంపన్నమైన నుడికారం ఉంటుంది. ఆ నుడికారం అంతా ఆయన జానపద కథల్లో వినిపించేది, మన దేవుని కథల్లో వినిపించేది. ఉదాహరణకు చెప్పాలంటే ఆయన హిందువులు కూర్చొని ఉంటుండ్రి. ఆయన ఫాతిమాబీ కథ చెప్పాడు. ఫాతిమాబీ ఎవరంటే మహమ్మద్ ప్రాఫిట్ కూతురు. ఆమె భర్తనేమో అలీ. ఆమె కొడుకులు హసన్, హుసేన్ కర్బలా మైదానంలో చచ్చిపోయారు. ఆషన్, నూషన్, అనాదమ్ములు ఏం చెప్పాలి, పద్మాబి అని చెప్పేది. ఆయన ఒకటి చెప్పేది, అడిగేది చక్కగా. పంజాగుట్ట పేరు ఎట్లొచ్చింది తెలుసా అనయ్య మీకు? హైదరాబాద్ లో ఫాతిమాబీ పంజా, కొడుకుల రక్తంలో చెయ్యి అద్ది పంజా కొట్టింది, గోడ కొట్టింది. దానికి రెండు దిక్కుల బొట్టునేళ్ళు ఉంటాయి, ఎడమ చిటికలైన ఉండదు. ఎందుకుండదు తెలుసా అని అడుగుతుంది. ఎడ తెలుస్తుంది? ఇగో ఈ చెయ్యి అద్ది, మళ్ళా ఇంకో చెయ్యి అద్ది, అదే దాని మీదనే కొట్టింది. కొడితే ఈ చిటిక నెల మీద బొట్టునేలు ముద్ర పడింది. అందుకని రెండు దిక్కుల బొట్టునేలే ఉంటుండే ఆ పల్లికి అని చెప్పి ఆయన ఏం చెప్తుండే, హసన్ హుసేన్ చచ్చిపోతే కర్బలా మైదానంగా ఆమె ఏడ్చుకుంటూ పాడేది. మొత్తం హిందువులు ఉంటుండ్రి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఏడుస్తుండ్రి. అయ్యో కొడుకులారా, నేను చచ్చిపోతే నా బొంద మీద మీరు మట్టేయాలి బిడ్డ, మీరు చచ్చిపోతే నేను మట్టేస్తున్నా బిడ్డ మీ బొంద మీద. ఇంత కర్మ ఎవరికి రావద్దు బిడ్డ, పగోని కూడా కష్టం రావద్దు బిడ్డ అని అంటుంటే ఏడుస్తుంటారు అందరు, తల్లులందరూ. అప్పుడు చెప్పేటాడు ఆయన ఏంటంటే, కొడుకుల రక్తం వృధా పోవద్దని తల్లి కారేటి రక్తం కడువల్లో పట్టింది, పారేటి రక్తం పటువల్లో పట్టింది, చిల్లేటి రక్తం చిప్పల్లో పట్టింది, రాలేటి రక్తం రాకల్లో పట్టింది, దొర్లేటి రక్తం దోసిల్లో పట్టింది, ఉర్లేటి రక్తం పొత్తిల్లో పట్టింది. ఎంత భావం ఉన్నది. భాష కూడా ఎట్లుంది, ప్రాస. కాక, గాగా, పాప, కవితాత్మకంగా భావము, భాష అద్భుతంగా ఉండేది ఆయన చెప్పేదానికి. ఇట్లా ఎవరు చెప్తారు? మా ఇంటి దగ్గర గౌలిగూడాలు వచ్చి ఆయన కథ చెప్పేది. మా దగ్గర బాపు ప్రాథమిక పాఠశాల, ఆర్యప సమాజ్ పాఠశాలలో పడుకునేది వీళ్ళు టీం అంతా. కింద గొంగడి వేసుకుని గొంగడి మీద విభూతి చల్లి దాని మీద బండారు చల్లి పడింది. ఇది పసుపు అంటే కోపం వచ్చేది. పసుపు అంటే ఆరాధిని బండారు, మరాఠీలో బండారు మాట. కూరలు వేసి అయితే పసుపు, అదే పసుపుని దేవతకు పెడితే బండారు అనాలి. గింత తెలియదు. ఆమెకు ఏం చదువుకున్నారు? ఇట్లా ఆయన మమ్మల్ని కోపడేది. అయితే ఇంకొకటి ఏం చెప్పేదంటే, రాక్షసులను చంపి ఎంత ప్రాస ఉంటుంది, అన్నిట ప్రాస. ఆయన భావము ప్రాస. రాక్షసులను చంపి దేవత ఏం చేసిందంటే ఆయన చెప్పేది, కనుగుడ్లు చప్పరించింది. ఇక్కడ నుంచి ప్రాస ఉంటుంది. కనుగుడ్లు చప్పరించింది, నాలుక నంజుడు చేసింది, దొబ్బలు దోరణాలు కట్టింది, కార్జాలు కమల తీసింది, గుండెలు కుమలు తీసింది, పేగులు పెడజంజిరాలు వేసిందండి. ప్రాస. కార్జాలు కమల తీసింది, గుండెలు కుమల తీసింది, దొబ్బలు దోరణాలు కట్టింది. దోరణాలు ఎక్కడ ఉంటాయి దొబ్బలు, పేగులు పెడజంజిరాలు వేసింది. దేవత అట్లా చంపింది రాక్షసులని చెప్పి. ప్రాస భావము రెండు, భాష భావము రెండు అద్భుతంగా ఏ చెప్పినా అద్భుతంగా ఉంటుండే. అందువల్లనే అనేక మంది చూదురు. సినారే గ్రేట్ ఫ్యాన్. సినారే ఆయన కొడుకు వెంకటేశ్వర రెడ్డి ఇప్పుడు కూడా గుర్తు చేస్తారు ఆయన అల్లుడు. సినారే ఏం చెప్పేదంటే, నేను చదువుకున్న పండితుడిని, మా చుక్క సత్తయ్య చదువు రాని మహాపండితుడు అంటుండే. చదువు రాని వాళ్ళే పండితుడు ఆయన ఉద్దేశంలో. జనం భాష ఉంటుందని. ఆయన భాష కలుషితం కాలే, మా లెక్క పొల్యూట్ కాలే, జనం భాష ఉన్నది, మాది పొల్యూట్ అయింది అని ఇంత నిష్టగా ఉన్నది. ఇంత భాష ఎందుకు వచ్చిందంటే నిష్టగా ఉన్నాడు ఆయన అని చెప్పేటోడు. ఆయన 83-84 చనిపోయింది. కానీ ఇంకా బతుకుంటే ఇంకా ఉండేది. ఆయన చదువుకోకపోయినా పద్మశ్రీ వచ్చింది, డాక్టరేట్ వచ్చింది, పిహెచ్డీ వచ్చింది కాకతీయ యూనివర్సిటీ నుంచి. చదువుకోకపోయినా హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. నారాయణ రెడ్డి ఇప్పించింది ఆయన. కానీ ఏంది, ఆ 10,000 రూపాయలు చదువును బట్టి జీతం ఉంటుంది. 10,000 రూపాయలు వస్తుంది. నేను రోజు 10,000 సంపాదిస్తా కదా. ఏంది ఆయన నారాయణ రెడ్డి నన్ను ఇట్లా ఏడిపిస్తుండని. ఆయన దగ్గర మిద్దరాములు కూడా నేర్చుకుంటాడు. గద్దరనేమో ఒగ్గు కథ ఎట్లుండో కొంతనేమో ఆయన చూసి శుద్ధాల హనుమంతుని చూసి గొంగడేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఆట పాట నేర్చుకోవడానికి చుక్క సత్తయ్య దగ్గరికి వచ్చేది. అయితే చుక్క సత్తయ్య గారు విని కొంతకాలానికి ఆయన చెప్పేది ఈయన వినాలి, ఈయన చెప్పేది ఆయన, ఇద్దరు చెప్తారు.
ఆయనకు అనుమానం వచ్చేది సుఖసత్తయ్యకు. ఏమోనయ్యా నిన్ను చూస్తే భయం అవుతుంది అంటుండే. ఎందుకైతుందంటే ఏమో నన్ను అక్సలేటర్ చేయాలనిపిస్తుంది, ఆయన నేను పాటలు వింటుండే అక్సలేటర్ అయితేనేమో ఓ డేంజర్ ఉందా నీతోటి, నేను కూడా తుపాకి పట్టుకుంటున్నామోనయ్యా అంటుండే. అట్లా పాపం అంత నిజాయితీగా ఉన్నది ప్లెయిన్ మనిషి ఆయన. ఇద్దరు కలిసి చాలా రోజులు తిరిగిండ్రు. అయితే ఈయన చెప్పిండు ఎక్కడికైనా తీసుకుపోగాని నన్ను అడవులకు తీసుకుపోగా అని చెప్తుండే. తుపాకీయకు తంబుర ఇస్తే తీసుకుంటా కానీ తుపాకి వద్దని చెప్తుండే. అట్లా వీళ్ళిద్దరు కలిసి చాలా తిరిగిండ్రు. అందుకనే ఈ రోజు మా సూర్యకిరణ్ కూడా ఎందుకు వచ్చిందంటే వాళ్ళిద్దరి అనుబంధం నెవరేసుకోవడానికి మేము వచ్చినాం ఇక్కడికి. గొప్ప అనుబంధం వాళ్ళ ఇద్దరిది. అట్లా అనేక మందికి నేర్పిండి ఆయన. ఆయన కులము మతము ప్రాంతం ఏం పట్టించుకోలేదు, దేవుడు ఒక్కటే పట్టించుకుంటూ మల్లన్న బీరప్ప ఈ రెండు పట్టించుకొని దాన్ని పట్టుకొని ఆచరించుకుంటూ పోయిండు. ఆయన చెప్పినప్పుడల్లా ఆదిరెడ్డి అని చెప్తుండే, ఆదిరెడ్డి కొడుకు మల్లన్న అని చెప్తుండే. సరే ఏదైతేనేమి కానీ ఆయన కొంతమంది కాదంటే నువ్వు ఎట్లా ఎవరి కొడుకో చెప్పు అంటుండే. కులపురాణం ఉంటుంది, ఆదిరెడ్డి అని ఉంటుంది. అది ఆదిరెడ్డి అంటే ఆద్యుడని అర్థం. అదే ఆయన కాకపోతే ఎవరు చెప్పు, నాకు తెలిసింది మేము చెప్తున్నాం, నువ్వు చెప్పు అంటుండే ఆయన. సరే సామెతలు కూడా చాలా మంచి సామెతలు చెప్పేది ఆయన. సామెతలు జనంలో ఉన్న సామెతలు. అది ఇప్పుడు అన్ని సామెతలు పోయినాయి. సంపన్నమ నుడికారం ఇంగ్లీష్ చదువులు వచ్చి పోతున్నది అంతా.